హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో నేడు జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సమక్షంలో పలువురు ప్రొఫెషనల్స్ మరియు మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులు కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధాని మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే తాము పార్టీలో చేరినట్లు వారు ప్రకటించారు. మక్కలు కొంటా అని చెప్తేనే కదా రైతులు వేసింది. 10 రొట్టు బియ్యం అంశాలు కొనున్నారు, సన్న బియ్యం అవి కూడా అక్కడ ఉన్నాయి. మా పిఎస్ఎస్ లా 800 బస్తాలు ఇంకా అవి బోనస్ లేదు. సదాసిపేట కోఆపరేటివ్ బస్తాలు ఇప్పుడు ఎకరంతో కూడా 10 గుంటల పైసలు అట్లాగా నమ్ముకున్నాం. మా భూమి అట్ట కూడా 60 లక్షలకు అడుగుతున్నాము. 60 లక్షలకు అమ్మిన భూములు 20 లక్షలకు అడుగుతున్నాం. ఏం చేయాలి? మంచి బిల్డింగ్లు అయిపోయినాయి. బిల్డింగ్లు అయినాయి, అప్పులు రంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఒక్క ఊరి సెంటర్ కూడా ఓపెన్ చేయలేదు. వాళ్ళు రోజు 8 లక్షలు పెట్టి కొన్నాం, అది కొన్నామని కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఒక్క సెంటర్ ఓపెన్ కాలేదు సార్. ఇప్పుడు నేను ఎలా అయింది సార్ వరి కోసి 2 సంవత్సరాలు ఉన్నాయి. అసలు అవి కోసిన జాగాలో న్యాచురల్ 5-6% రైస్ మిల్ కొంటలేదు సార్. వాళ్ళు కొంటలేదు, సెంటర్ ఓపెన్ అయితేనే వాళ్ళు తీసుకుంటారు. డీలో పడ్డా కూడా అందులో మళ్ళీ సన్న అయితేనే కొంటారు. దుడ్డు మళ్ళీ వాడికి పోతే కలిగి సార్ 3 కిలోలు 4 కిలోలు 40 కిలోలు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య హితంలో పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ అందించిన పరిపాలన అవినీతి రహితమైన పరిపాలన. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం ఆలోచించే పార్టీ కాబట్టి మళ్ళీ బీజేపీ గెలుస్తూ ఉన్నది. అది త్రిపుర కానీ, యూపీ కానీ, మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ ఇవన్నీ రాష్ట్రాలు బీజేపీ రాష్ట్ర పరిపాలన చూసి ప్రజలు మాకు ఓటేస్తూ ఉన్నారు. మరోవైపు ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి పార్ట్నర్స్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పార్ట్నర్స్ ఈరోజు టీఎంసీని అక్కడ ఇక్కడ డిఎంకే 3వ స్థానంలో దాదాపు 158 సీట్లతో ఇంకా కొట్లాడుతూ ఉన్నారు. కిందికి మీదికి అవుతా ఉన్నారు. దక్షిణాదిగా భారతదేశాన్ని దక్షిణాదిగా ఉత్తరాదిగా విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. విభేదాలు పార్టీలకు తెలంగాణ మనుషుల మీద పెట్టి ఎన్నిసార్లు మాట్లాడతారు? మేము కూడా ఎక్కువ మాట్లాడతాం. నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఏమి ఇస్తారనుకుంటున్నాడు? మన నాయకులు జరగండి, విలేకరులు ఉండనియండి. మన నాయకులు గాలి కూడా వస్తుంది మంచిగా. మైక్ ఏమైనా లోగోలు ఉన్నాయా? మీద పడకుండా విలేకరుల మీద పడకుండా ఎవరు కూడా దయచేసి మోసం మొత్తం అర్థమైంది. అన్ని చూసుకున్నారు సార్. మన దోక లేదు, 2 ఏళ్ళ దాకా పాలవాడు అవే. ఇప్పుడు 2 ఏళ్ళ దాకా
రాకేష్ రెడ్డి గారు ఎండి మా సహచరులు ఎంఎస్ ఆర్తో డాక్టర్ గోపాల్ గారు ఎంఎస్ ఆర్తో ఓకే 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 తమ్మి ఆగు. మా సహచరులు మా తోటి శాసనసభ్యులు రాజశేఖర్ రెడ్డి గారు మా అన్న మెడికల్ సెల్ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు డాక్టర్ నేను సంగారెడ్డికి వస్తున్నాను తెలియంగానే అన్న ఇక్కడ మా ప్రాంతంలో ఒకటి జొన్న రైతులు డాక్టర్ సెల్ నుంచి శనగ రైతులు సాంగ్ రిలీజ్. వరి పండించిన రైతులు అందరూ బాధలలో ఉన్నారు. మొక్కలు పండించే రైతులు అందరూ కూడా బాధలలో ఉన్నారు. మీరు సాజిపేట రావాలి, వచ్చి ఇక్కడ మా రైతన్నలను కొంత కలవాలి. ఇక్కడ అధికారులకు కూడా ఒక హెచ్చరిక చేసినట్టు అవుతుంది, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసినట్టు అవుతుంది. రాష్ట్రంలో ఇవాళ రైతుల పరిస్థితి కూకట్పల్లి దయనీయంగా ఉన్నది. పత్తనాడు డివిజన్ నుంచి మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతును మరి సత్యదాకా వేధించే ఒక పరిస్థితి తెచ్చింది అని వారు ఆహ్వానిస్తే ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు సదాశివపేటలోని రామచంద్ర గారు ఈ DCMS సెంటర్ ఏదైతే ఉన్నదో శుభాకాంక్షలు. శనిగల కొనుగోలుకు సంబంధించింది ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అమన్ షేక్ నెల రోజుల కిందట శనిగలు తీసుకొచ్చి గతంలో ఇక్కడ పెట్టిన రైతులు గ్రేటర్ హైదరాబాద్ వారందరితో కూడా అధ్యక్షులుగా కొద్దిసేపు తర్వాత